एक्स्ट्रा जबरदस्त grinders and mixie and weekend shampoo hair color. Please welcome the extra pretty Roja Garu. వర్షమంతా టప్పులోన కురిసినట్టు పప్పులోన వేడి వేడి తిప్పరొట్టె దొరికినట్టు తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం. ప్లీజ్ వెల్కమ్ ద ఎక్స్ట్రా ఎనర్జెటిక్ నాగబాబు గారు. యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. Dance to the rhythm now. Let's begin extra zabardast. Durgane extra zabardast powered by Amrita grinders and mixie and weekend shampoo hair color లో ఇప్పుడు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో చంద్రకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ స్కిట్ ప్రత్యేకంగా అబ్బాయిలందరికీ డెడికేట్ చేస్తున్నాడు మన చంద్ర. సో ప్లీజ్ కాల్ అపాన్ చమక్ చంద్ర along with the stage. ముద్దాయి గంటాడి కృష్ణ గంటాడి కృష్ణ గంటాడి కృష్ణ ముద్దాయి చిలిపి ప్రమీల చిలిపి ప్రమీల చిలిపి ప్రమీల. వేడి వండు చూడమేలి భయ్యుండు దాని వట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసుని వచ్చే నెల 33వ తారీఖు వాయిదా వేయడం జరిగినది. హలో యువరానర్, ఇంకా వాదనలే స్టార్ట్ అవ్వలా, అప్పుడే కేసుని వాయిదా వేస్తున్నారేంటి యువరానర్? ఓ సారీ, లాస్ట్ డైలాగ్ ముందే చెప్పేసినట్టున్నా. మీకు ఎప్పుడు గుర్తుందని? నీ కేసు వాదించడానికి లాయర్ లేడేంటి? లాయర్ని పెట్టుకుంటే లాగ్ అవుతుంది, నా కేసు నేనే వాదించుకుంటున్నాను యువరానర్. నీ లవర్ పైన కేసు పెట్టడానికి కారణం ఏంటి? ఉంది యువరానర్. ఎగ్జాక్ట్లీ? ఎస్. అయితే తగులుకో. యువరానర్, నా పేరు ఘంటాడి కృష్ణ. మా అమ్మ నాన్నకు నేను ఒక్కగానొక్క కొడుకుని యువరానర్. మీ ముగ్గురం కొడుకులు గంటే రేని అబ్బా. సారీ, కంటిన్యూ. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా అమ్మ నాన్న చదివిపించారు యువరానర్. నేను చదివే కాలేజీలో 2011 జూన్ 16వ తారీఖున తొలి ప్రేమలో కీర్తిరెడ్డి లాగా ఈ చిలిపి ప్రేమలో ఎంటర్ అయింది యువరానర్. కీర్తిరెడ్డి ఎంటర్ అయింది నైట్ ఎఫెక్ట్ లో, నేను ఎంటర్ అయింది డే ఎఫెక్ట్ లో. మీరు ఏ ఎఫెక్ట్ లో ఎంటర్ అయినా చివరికి ఎఫెక్ట్ పడేది మా మీదనే కదనే. చదువు తప్ప వేరే ధ్యాసేలను నన్ను ఈ చిలిపి ప్రేమలో దింపింది. ప్రేమలో దింపి మేము తిరగని పార్క్ లేదు, చూడని సినిమా లేదు యువరానర్. ఒక్కొక్క సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాలో కలెక్షన్లు వచ్చాయంటే దానికి కారణం మేమిద్దరం యువరానర్. అన్నిసార్లు ఎవరు తీసుకెళ్ళమన్నాడు? నీ దూలెక్కి నువ్వు తీసుకెళ్ళావు. దూలు అంటావే నన్ను? నన్ను రోడ్ పార్ చేసింది కాక దూలు అంటావే నన్ను రోడ్ పార్ చేసి ఏం చేస్తున్నావు గంటాడి? ఫ్రస్ట్రేషన్ యువరానర్, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి కంటిన్యూ చేయ గంటాడి. యువరానర్, దానికి కొనివని వస్తువు లేదు, మా ఇంట్లో అమ్మని వస్తువు లేదు యువరానర్. నేను ఇంతకు ముందు
చదువులో గోల్డ్ మెడలిస్ట్ యువర్ ఆనర్. నేనైతే ఎప్పుడు ప్రేమించానో నా గోల్డ్ మెడల్ ని మనపురం గోల్డ్లో తాకట్టు పెట్టాను యువర్ ఆనర్. ఇప్పుడేమో ఇది చివరికి వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటుంది యువర్ ఆనర్. వీళ్ళ వెనకాల తిరిగి తిరిగి మా జీవితమే సంకనాకిపోయింది యువర్ ఆనర్. వీళ్ళు ఇప్పుడేమో మా జీవితానికి సంకనాకి ప్రేమ దోమగా నన్ను ప్రేమలో దిప్పేసి వీళ్ళేమో ర్యాంకులకి వెళ్తున్నారు యువర్ ఆనర్, మేమేమో బార్కి వెళ్తున్నాం యువర్ ఆనర్. నీకు ఇప్పుడు ర్యాంకులు కావాలి అంతేగా? ఇంతసేపటి నుంచి నా ఫ్రస్ట్రేషన్ చెప్తే ర్యాంక్ కావాలని అడుగుతున్నావేంట్రా నువ్వు? నాకు ర్యాంక్ కాదు, ఇమిడియట్ గా వేరే జడ్జి కావాలి. ఇప్పటికిప్పుడు జడ్జి అంటే పాసిబుల్ కాదు గంటాడి. హలో, పాసిబిలిటీ ఉంది. నేను టీమ్ లీడర్ ని కాబట్టి పాసిబిలిటీ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేస్తే ఇమిడియట్ గా వేరే జడ్జి ఎంటర్ అవుతాడు. అంటే గెస్ట్ జడ్జి? గెస్ట్ జడ్జి ఉంటే ముందు నుంచి పిలుచుకోవాలి. ఫస్ట్ నుంచి చేసేవాడిని మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ గా చెప్తున్నా. చేసిన ఓవర్లాప్లు చాలు, దొబ్బేయ్. ఇదిగో చంద్ర, జబర్దస్త్ కాకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తా. అరే పిచ్చినవి ఇదేరా ఎక్స్ట్రా జబర్దస్త్. వేస్ట్ గా ఎక్స్ట్రా డైలాగ్ వేసినట్టున్నా. నెక్స్ట్ ఆర్డర్ అని 60,000 దొబ్బేస్తున్నావు పో. ఎందుకు ఎక్స్ట్రా డైలాగు? కేసు అదిరింది. హలో, అది నా కేసు. అదే అడుగుతున్నా, మీ కేసు ఏంటా అని. యువర్ ఆనర్, నా పేరు ఘంటాటి కృష్ణ. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానొక్క కొడుకుని. హలో ఆగు, స్కిట్ వెనకాల నుంచి మొత్తం వింటున్నా, మళ్ళీ ఫస్ట్ నుంచి దొబ్బద్దు. ఫస్ట్ నుంచి స్కిట్ వెనకాల వింటే నన్ను ఎందుకు దొప్పుతున్నావు? దానికి దొప్పండి యువర్ ఆనర్. అమ్మ చిలిపి ప్రేమిలా, నీకు సిగ్గు శరణం మానం మర్యాద ఉందా? 4 సంవత్సరాలు ఒకరికొకరు గారంగా ప్రేమించుకొని 4 రోజుల ముందు మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? మా నాన్న ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు. అవునా? మీ నాన్న ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తాడా? అంటే మమ్మల్ని కన్నా మా నాన్నలు మీ చేతిలో హౌలగాన్ని అవడానికి అన్నారే. నాకేం తెలుసు? హౌలగా ఏంటి? నాకేం తెలుసు? ఇది కోర్టు, నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఫ్రస్ట్రేషన్ యువర్ ఆనర్, ఫ్రస్ట్రేషన్. నా ప్లేస్ లో మీరు ఉంటే దానికి నరికి పోగులు పెట్టేవాళ్ళు యువర్ ఆనర్. నువ్వు ఎంత అర్చికి పెట్టినా మా నాన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటా. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. చూసారు యువర్ ఆనర్, ఇంత కూడా మానవ మర్యాద లేకుండా మాట్లాడుతుంది యువర్ ఆనర్. అంటే నా మీద వెనకాల నన్ను హక్ చేసుకొని నా బైక్ మీద కూర్చున్నప్పుడు నీ నాన్న సంబంధం గుర్తు రాలేదానే? అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి గంటాడి నాకు వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకురా వస్తావా లేదా అన్నప్పుడు మీ నాన్న తెచ్చిన సంబంధం గుర్తు రాలేదానే? నీ బట్ట, నీ అమ్మ బట్ట, నీ నాన్న బట్ట, నీ పని మంచం బట్టలు చేసి చేసి చివరికి నా బట్ట, నా ఫ్యామిలీ బట్టనే మర్చిపోయాను కదే. కంటాడి ఇదేమైనా బస్ స్టాండ్ అనుకున్నావు? ఓ తిరిగి వస్తున్నావు, ఆ కోర్టులో ఉండు. ఫ్రస్ట్రేషన్ యువర్ ఆనర్, ఫ్రస్ట్రేషన్. నా సిచ్యువేషన్ మీకుండి ఉంటే మీరు బస్ స్టాండ్ కాదు హైదరాబాద్ మొత్తం తిరిగేవాళ్ళు. యువర్ ఆనర్, వీళ్ళు వాడే సిమ్ మీద మాత్రం మా పేరు ఉంటుంది, వీళ్ళ పెళ్లి కార్డు మీద మాత్రం వేరే వాడి పేరు ఉంటుంది యువర్ ఆనర్. వీళ్ళు సినిమాలకు వెళ్తే టికెట్ ఖర్చు తక్కువ, ఇంటర్వెల్ లో ఖర్చు ఎక్కువ యువర్ ఆనర్ వీళ్ళకి. మీరు జ్యూస్లు కూల్ డ్రింక్లు తాగుతారు చూడు, అది జ్యూస్లు కూల్ డ్రింక్లు కాదే, అది జ్యూస్ మా కుర్రాల రక్తాలే, రక్తాలు. మీరు ఈ రోజు జడ్జ్ అయి ఉండి కూడా కోర్టుకి సైకిల్ మీద రావడానికి కారణం ఏంటి యువర్ ఆనర్? నా కొడుకు చేసిన అప్పు. మీ కొడుకు అప్పుల పాలు ఎలా అయ్యాడు యువర్ ఆనర్? ఒక అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకుందా యువర్ ఆనర్? చేసుకుంది. నా కొడుకుని కాదు, వేరే నా కొడుకు. చూసారా, ప్రేమించిన వాడి ప్రతివాడి బతికే ఇంతే యువర్ ఆనర్, ఇంతే. ఒక మగాడికి న్యాయశాస్త్రంలో న్యాయమే లేదు యువర్ ఆనర్. మిస్టర్ గంటాడి ఎలా చెప్పగలవు నువ్వు? న్యాయస్థానంలో న్యాయ దేవత అన్నారు కానీ న్యాయ దేవుడు అని ఎక్కడైనా అన్నారా యువర్ ఆనర్? గంటాడి నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు న్యాయం కావాలి యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నీకు న్యాయం కావాలంటే ఒకటే చేయాలి, చిలిపి ప్రేమిలాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోవాడిని ప్రవేశపెట్టు. చిలిపి ప్రేమినాన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకోబోయేవాడు రా నీ అబ్బా. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? ఇందాక దొబ్బేమన్నానుగా. జడ్జిగా పనికిరా ఉన్నావు కదా, అందుకే దీని మొగుడు క్యారెక్టర్ వేసుకున్నా. భయ్యా మాకు కూడా ఇంప్రూవేషన్ చేసుకోవడం వచ్చు. చిలిపి ప్రేమిలాన్ని చేసుకోబోయాడు నువ్వేనా? 100% నేనే, దీంట్లో ఏ మార్పు లేదు కదా. వీళ్ళిద్దరూ 4 సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. వీళ్ళిద్దరు కలిసి గోవాకి వెళ్ళిన విషయం కూడా నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఎలా చేసుకుంటున్నావు? ఓ గుప్పిడి బియ్యంలో రాయి ఉందని చెప్పేసి బియ్యాన్ని పారేసుకుంటామా చెప్పు? అంటే నేను రాయారా? నేను రాయి కాదురా, అదే పెద్ద బాయిరా. అది చిరికిపోయిన చొక్క, దాన్ని ఎలా వేసుకుంటావురా నువ్వు? పుట్టుకొని మరి వేసుకుంటాను బ్రదర్. ఎలా మాట్లాడుతున్నారు వాడు? కంటాడి నీకు ఇక్కడ న్యాయం దొరకడం కష్టం నాన్న. ఇక్కడ న్యాయం దొరకపోతే పై కోటికి వెళ్తా, ఆ పై కోటికి వెళ్తా, ఆ పై కోటికి వెళ్తా. పైకి వెళ్ళి వచ్చేలోపు ఈ గ్యాప్ లో ఆడితే 2 పిల్లలు కంటది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేనే యాక్సెప్ట్ చేస్తాను.
కాదా? చరిత్రలో కొన్ని కేసులు చెదలు పట్టిని తప్పించి సాలు అవ్వగంటాడి, చరిత్ర తెలిసి కూడా అలా మాట్లాడతాడు గంటాడి. నా మాట విని డ్రాప్ అవ్వగంటాడి. దాని మీద నేను చాలా ఖర్చు పెట్టాను యువర్ ఆనర్. ఎలా డ్రాప్ అయ్యమంటారు? ఈ ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ ఖర్చు పెట్టకుండా ఉంటావు గంటాడి. నా దగ్గర ఇంకా ఖర్చు పెట్టడానికి ఉన్నది మొత్తం అదే నాకేసింది. గంటాడి, నా కొడుకు చరిత్ర తెలిసిన గలవాణ్ణి, నా మాట విని ఎక్కడితో డ్రాప్ అవరా బాబు. గంటాడి నేను కూడా చెప్తున్నా, నా మాట నేను డ్రాప్ అయిపో గంటాడి. ఈ అమ్మ లవ్ ఫెయిల్ అయిన వాడు ప్రతివాడికి లోకువే, ప్రతివాడు సైసన్లు ఇవ్వడమే, చివరికి బండ్రోత్ కూడా. నేను ఇక్కడితో డ్రాప్. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయి గంటాడే డ్రాప్ అవడంతో ముద్దాయి గంటాడికి 50,000 జరిమానా, లేనిచో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అయినది. నాకు జరిమానా ఏంటి? నాకు జైలు శిక్ష ఏంటి? దాన్ని నిజాయితీగా ప్రేమించింది ఎవడు? నేనే. నీకే ఈ శిక్ష. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. చంద్ర అండ్ టీమ్. రోజా గారు చెప్పండి. రోజా గారు ఏంటండి, అబ్బాయిలు ఇలాంటి పనులు చేయరా? ఏంటో అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది కదా అని అన్ని తప్పులు అమ్మాయిల మీద వేసేస్తుంటారు. అంతే. సినిమా టికెట్ డబ్బుల కన్నా ఇంటర్వెల్ లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. బాగున్నాయి, ప్రతి పంచి పేలింది, చాలా బాగుంది. రచరవి గాని, ఆ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ గాని, జడ్జి క్యారెక్టర్ గాని, బంట్రోత్ గాని చాలా బాగుంది. నాకు బాబు సార్, ఇది ఎప్పుడు నువ్వు ఒక స్త్రీ బాధితుడిలాగా ఎక్కువ చేస్తుంటావు నువ్వు. కదా నీ మీద నువ్వు అవి ఒకళ్ళు కౌంటర్స్ ఇచ్చిన గెస్ట్ అపీరెన్స్ గా జాలేరా నువ్వు అంటే, సరే ఇంకో యాంగిల్ లో వస్తావు ఇంప్రవేషన్, అది కూడా సరదాగానే ఉంది. గుడ్. Extra Zabardast powered by Amartha Grinders and Mixie and VK Shampoo hair color లో ఇప్పుడు ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సుధీర్ రచ్చ గెలిచాడు. మరి ఇంటి పరిస్థితి ఏంటి చూద్దాం. ప్లీజ్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. కృష్ణుడి నవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. సార్ లొకేషన్ అందరూ వచ్చారు సార్, ఆ హీరోనే రాలేదు సార్. మార్నింగ్ 7 o'clock చెప్పినాము, ఇంకా 12 అవుతుంది, ఇంకా రాలేదు సార్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి లేట్ ఏంటి? నేను లేటా? నేను లేట్ అని చెప్పని అంటావేంటి? నేను ఎవడు? సెలబ్రిటీ. మరి ఎవరు లేట్ వచ్చారు ఇప్పుడు? నేనే లేట్ వచ్చాను సార్, బస్ లేట్ అయింది నాకు. అలా ఉండు, కారు కొనుక్కో, డైరెక్ట్ అని చెప్పుకోవడం కాదు. ఆ సెలబ్రిటీ నేను కాదు కదా సార్, కారు. మొత్తం కావాల్సిన అన్ని ఎంత ప్రాపర్టీస్, లొకేషన్, కాస్ట్, గిస్టమ్స్ అన్ని చూసుకున్నారు కదా? ఉన్నాయి సార్. సరే మొత్తం రెడీ చేయండి. షార్ట్ అయినప్పుడు నన్ను పిలండి. వాళ్ళ డాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. డాన్స్ మాస్టర్ ఎందుకు పిలిచారు? వాడు ఎవడో నాకు తెలియదు సార్. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవడరా? ఎవడు నువ్వు? ఏం కావాలి బాబు? నేను ఆల్ ఇండియా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు. నేను ఫ్యాన్ అయితే దూరంగా ఉండు, మీదకి రావడం కాదు, అర్థమైందా? అయితే దూరంగా ఉండండి. నేను కాదు, నువ్వు దూరంగా ఉండు. ఇంట్లో నా ఫ్యాన్ పైన ఉండాలి, నా ఫ్యాన్స్ బయట దూరంగా ఉండాలి. మీకు కాలు మొక్తా, మీకు కాలు మొక్తా బాబు. ఒకటే అడుగుతా బాబు. ఏంటి? ఊరు నుంచి ఒకడు వచ్చి వాడు ఫోటో కావాలి బాబు ప్లీజ్. ఎవడాడు? నా ఫ్యాన్ బాబు. నీ ఫ్యాన్? అవును బాబు. నీ ఫ్యాన్ నాతో ఫోటో తీసుకోండి రా, కామెడీ కోసం. ప్లీజ్ బాబు, మీకు కాలు మొక్తా బాబు. సరే రమ్మన్ 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 రా. ఫోటో అలా అడిగితే వాడు కాలు మొక్క. వెరీ గుడ్. నువ్వు కూడా అడిగాలి మొక్కాలా? ఒక్క ఫోటో కాల బాబు. ఫోటో కావాలా? ఒక్క బాబు ఇగో ఇచ్చే అడిగి. కామెడీ చేశాడు. సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ రారా తీరా అడిగి సింగిల్ ఫోటో. మళ్ళీ కామెడీ. పిక్చర్లో పట్టిందంటే మెంటల్ ఎద్దు. షూటింగ్ లో ఉన్నా, లొకేషన్ లో ఎక్కడ, ప్రొఫెషన్ అర్థమైందా? ఎదో అడగాడు. వెళ్ళరా ఫోటోలు దిగడలే. ఫ్యాన్స్ అంటే ప్రతి వాడు వచ్చి ఫ్యాన్స్ వచ్చారా తెప్పిస్తారే. అలా ఇదే పవన్ స్టేజ్ చేస్తే 10 out of 10. అంటే ఎవడ పడతాను రాని సార్ లొకేషన్ లోని. సారీ సార్.
సరే సీన్ ఎక్కడ? సీను సార్ ప్రెసెంట్. దేనికిరా? సీన్ ఎక్కడ అన్నారు? నా పేరు సీ వచ్చా. పిచ్చి నాటకాలు ఆడద్దు. సీన్ అంటే నిన్ను కాదు, నేను సీన్ పేపర్ ఎక్కడ అని చెప్పని అడుగుతాను. ఎక్కువ మాట్లాడకుండా పక్కన నుంచో. కామెడీ అబ్బో కామెడీ. సార్ గ్రేప్ సీన్ సార్. గ్రేపా? గ్రేప్ సార్. ఓ జబర్దస్త్ కదా, ఇక్కడ మన రేపు వాళ్ళం గ్రేపే. గ్రేప్ సీన్. అవును సార్. ఒక అమ్మాయి పోతుంటది సార్. అబ్బా అబ్బా ఏమన్నా అమ్మా అబ్బా మీరు చేస్తుంది. రే 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 అమ్మాయి వెనకాల మీరు ఫాలో అవ్వాలి సార్. ఏ? పరిగెత్తాలి మీరు. అమ్మాయి వెళ్తుంటే అమ్మాయిని కథ నేను వెళ్ళాలా? అవును సార్. ఎవడెక్కడ సెలబ్రిటీ స్టార్? నేను వెళ్తాను అమ్మాయిని కథ. అమ్మాయిని మొత్తం పరిగెత్తుకొని బట్టలు చించుకొని నా దగ్గర రమ్మని నేను రేప్ చేస్తాను. అది అలాగే ఉండదు సార్. మనం ఎందుకు వెళ్తాం సార్? రొమాంటిక్ స్టార్ కి ఫ్యాన్ లో ఉండు, ఎక్కువ చేయదు. అర్థమైందా? కామెడీ అబ్బాయి. ఏంట్రా నేను సీరియస్ గా యాక్టింగ్ చేస్తాను, కామెడీ ఉందా ఇక్కడ? చూసి చూసి అలవాటు అయిపోయింది. డైరెక్టర్ సార్ 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 ఇలాంటి వాళ్ళు లొకేషన్ రాని చేంజ్ చేసి నాటకాలు ఆడతారు మీరు. సార్ సార్ సారీ సార్. మోయ్ సార్ బ్యాకప్ చెప్పండి. వాళ్ళ ఎట్టా 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 బ్యాకప్ కాదు, ప్యాకప్ అంటే షూటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పి నాటకాలు ఆడతారు. ప్యాకప్ ప్లీజ్ సార్. సార్ సార్ నువ్వు చేసుకో చూడి. ఎక్కడ తెచ్చావు? కాఫీ తీసుకోండి రా. ఏంట్రా కొత్తగా కాఫీ అన్ని అడుగుతున్నావు? రోజు కాఫీ వాళ్ళు పడతారు అంటే లొకేషన్ అనుకున్నా, సారీ. నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో లో బ్యాటరీ. అర్థమైంది కదా? వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో, ముందు నాకు టీ పట్టరా. టీ ఇది కాఫీ ఇచ్చాను ఏంటి? పంచా సారీ. ఎవరో తలుపు కొడుతున్నారు చూడాలి. మీరు వచ్చారండి ఇక్కడికి? అదే లొకేషన్ గురించి మాట్లాడదాం. లొకేషన్ గురించి మాట్లాడితే ప్రొఫెషనల్ గా ఉంటే సెట్స్ లో మాట్లాడాలి, లేదంటే బయట మాట్లాడాలి. ఇంట్లో పర్సనల్ లైఫ్ ఉంటుంది. మాకు 100 ఉంటాయి కవర్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రతిదీ బయట పెట్టాలా? సార్ ఒక్కసారి సార్. సార్ నా మాట ఏంటండి సార్. సరే కానీ ఏంటో చెప్పు. ఆ సీన్ ఏంటి? సార్ ప్రెసెంట్ సార్. ఈడెందుకు వచ్చాడ్రా? సీన్ అన్నారా? సీన్ వచ్చాడు. ఏంటి నెక్స్ట్ ఏంటి అయిపోయా? సార్ రేపు మార్నింగ్ 7 o'clock కల్లా ఉండాలి సార్ అక్కడ. 7 o'clock నేను లొకేషన్ లో ఉంటాను. సార్ 7 o'clock ఇంటికి పని మనిషి రాదు, నేను లొకేషన్ లో ఉండడం ఏంటి? వెళ్ళకండి సార్. వెళ్ళదు. ఎందుకు వెళ్ళాలి? 10:30 11కి వస్తాను. అలా మత్తున్నా నీకు? నువ్వు సెలబ్రిటీ అను. సెలబ్రిటీ అను. తిడుతున్నావా పోగొడుతున్నావురా? పొగుడుతున్నా సార్, పొగుడుతున్నా. సరే నువ్వు అన్నట్టే 3 o'clock వస్తాను ఫ్యాన్ చెప్పాడు. అర్థమైందా? ఎక్కువ మాట్లాడదు. ఇంకేంటి నెక్స్ట్ మనకి ఇప్పుడు రేపు లొకేషన్ ఇందుకు తేడా రాఘవగారు ఎక్కడ? కాళ్ళు నొప్పి పడుతున్నా, కాళ్ళు నొక్కు. అక్కడ లొకేషన్ పొద్దున్నే రమ్మని చెప్పి నా కాలు పట్టుకుంటున్నారు. నువ్వేంటి కాలు నొక్కమంటున్నావు ఇక్కడ? నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో లో బ్యాటరీ. ఇప్పుడు కాదు, వచ్చి ఇగో వచ్చి మొత్తం నొక్కుతాను ఒళ్ళంతా. ప్లీజ్ చూసుకొని నొక్కాలి కదా. కొట్టద్దే. ఎందుకు కొడదా? వెళ్ళిరా. 5 minutes ఓపిక పట్టి వచ్చేస్తాను. సరే. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఆ హీరోయిన్ గురించి సార్. పాప అదే డ్రెస్ సీన్ లో సరిగ్గా కోఆపరేట్ చేయలేదు ఆ అమ్మాయి. కొంచెం డ్రెస్సింగ్ అది మంచిగా చూడండి. ఏంటి ఏంటి రేపు సీన్ అంటున్నారు ఏంటి? రేపు ఏం సీన్ ప్లాన్ చేద్దామని అడుగుతున్నారు. చెప్తున్నా నాకు తెలిసింది. రేపు సీన్ రిహార్సల్ అడిగేవాడు కదా నువ్వు. ఎందుకు అడుగుతానే? రేపు సీన్ కి ఒకసారి ప్రాక్టీస్ చేస్తా ఇంటికి పంపించమని చెప్పాడు అమ్మాయిని. నేను అడగలేదే. నా రిక్వెస్ట్ అని ములిబిడ్డ తెలుసు అబ్బా. మేడం కొట్టారు కదా, మాట్లాడకపోతే వేయాలి 4-3 ఏళ్ళు తప్పదు. నీతో మాట్లాడుతుంటే లోపలికి వచ్చి ముద్దు అడిగిద్దే. నేను వెళ్తాను సార్. అరే వద్దురా మేడం దండం పెట్టేస్తా. ఇంత బాగా చూసుకున్నారు. నా మాట ఏంట్రా? వద్దురా రే. వద్దురా రే. అబ్బా ఎందుకు చెప్తా అర్థం చేసుకో. చాలా చూసారా నా ఇట్లా. ఎవడరా నువ్వు? సుడిగాలి సుధీర్ ఫ్యాన్. నా కొడకాడికి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అమ్మా అమ్మా ఇట్లాంటి ఆడదంటే ఎలా చేస్తారా సంసారం? డైరెక్టర్ గా మీరు ఇది ఆడదా? ఇది ఆడదు. ఇది ఎవడా నువ్వు? అబ్బా ఆడదంటే నువ్వే అమ్మా. ఆడెవడు?
డైరెక్టర్ని. ఏం చేస్తుంటావు? పిల్లానికి భయపడుతుంటా. నువ్వు సూపర్ వెళ్ళరా. థ్యాంక్స్ అండి. బెడ్రూమ్ లోకి వెళ్ళు. నువ్వు ఎప్పుడు పిల్లలు భయపడుతుండు. నీ పరిస్థితి ఏంటి? నేను అమ్మ అదే Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. నాగబాబు సార్ చాలా బాగుంది స్కిట్. హిలేరియస్ గా కాదు కానీ చాలా చోట్ల నవ్వు వచ్చింది. ఎప్పుడు మీ స్కిట్ బాగుంటది. ఇవాళ కూడా బాగుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నైస్, చాలా బాగుంది. రోజా గారు ఎప్పుడు ఈ డామినేషన్ బానే ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. మీరు డామినేటింగ్ కాబట్టి అలాగే ఉంటుంది. మీది ఎలా ఉంటుంది సార్ పర్సనల్ లైఫ్? మామూలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది. ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి? వస్తాను ఒక 10. నేను అప్పుడు 12 దాకా ఉందాం అనుకుంటాను. వచ్చేస్తా 1 అవర్లో వచ్చేస్తా. వస్తున్నా. దుర్గానే ఎక్స్ట్రా జబర్దస్త్ పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు సూపర్ శ్రీను ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయి చేసే ఎక్స్ట్రా ఏంటో చూడాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ స్టీవ్. బాబాయ్ అప్పుడే తెల్లారిపోయిందా? అమ్మమ్మ, ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లో జాయిన్ అయిన తర్వాత పగలేంటో రాత్రి ఏంటో తెలియకుండా అయిపోయింది. ఏమే ఏంటండి అప్పుడే లేచిపోయారా? అప్పుడేంటే చాలా లేట్ అయిపోయింది. మీరు రాత్రి నన్ను నిద్రపోనేవాళ్ళు తెలుసా? అవునా? నాకు తెలిసి నేనేం చేయలేదే. మీకు తెలిసే కాకుండా తెలియకుండా కూడా చాలా చేస్తారు. అదేంటో కొంచెం క్లారిటీగా చెప్పు. అదే మీరు రాత్రి 12 గంటలకు 12 గంటలకి దుప్పటి తీసి గట్టిగా ఎక్స్ట్రా అనేసి తెల్లవార్లు కలవరిస్తూ మీరు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. సరే కానీ వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఒక ఎక్స్ట్రా కాఫీ తీసుకురా. అబ్బో ఎక్స్ట్రాలు. అవును, ఇంతకు నా ఎక్స్ట్రా రెడీ. అరే ఎక్స్ట్రా ఇగో ఇయేమో నిన్న రాసిన సగం స్కిట్ పేపర్లు, ఇయేమో ఈ రోజు రాయాల్సిన మిగతా స్కిట్ పేపర్లు. అమ్మాయ్యా థ్యాంక్స్. చూసారండి, ఒక్క స్కిట్ కోసం ఎన్ని పేపర్లు వాడుతున్నామో. తప్పట్లేదు, ప్రిపేర్ అవ్వకుండా ఎక్కేస్తున్నారు. ఇక్కడ ప్రిపేర్ అవ్వి ఎక్కాలి, స్కిట్ కొట్టాలని ఈ రేంజ్ వస్తున్నాం. ఎక్స్ట్రా జబర్దస్త్ కదా. అన్ని బాగున్నప్పుడు ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా రే. ఎక్స్ట్రా ఇండో నుంచి నా దగ్గర పని చేస్తావు కదా, పట్టా 4 పంచులు ఇవ్వరా. ఈ ఎక్స్ట్రాలో వద్దనేది. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కదా, ఆ మాత్రం ఎక్స్ట్రాగా ఉండాలని. సీను ఏంట్రా నీకు ఈ పేను? వీడికి ఏదో పని చెప్పాలి, లేక నా బురదనేస్తాడు. అరే ఇదిగో ఈ 4 పేపర్లు తీసుకుని వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఒక స్కిట్ రాసుకొని రారా. రాస్తా, ఈ చేతులతోటే రాస్తా. ఈ ఎక్స్ట్రాలో దిల్రాయ్. బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫోన్ వస్తా ఉంటుంది. హలో సీనియర్, నేనే అండి. ఖమ్మం నుంచి నేను నవీన్ మాట్లాడుతున్నానండి. నవీన్ గారు చెప్పండి. నన్ను గుర్తుపెట్టరా? గుర్తుపట్టలేదండి. అదే బస్ స్టాండ్ పక్కన 2 మీదే కదా? అవును మాదే. 4 ఏళ్ళు మాదేనండి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? వరుసకి మీకు భావన అవుతానండి. చెప్పు బా, మరి ఏంటి జోకులు? అయ్యి బాబు సూపర్ జోకులు. జబర్దస్త్ ఎందుకు వేయండి జోకులు? ఎక్స్ట్రా చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. సర్లే కదండి, నేను పొద్దున వచ్చాను హైదరాబాద్ కి పనుల మీద. మొత్తం పనులన్నీ అయిపోయినండి. ఫ్రెండ్స్ కాల్ చేస్తే నాకు పని పట్టలేదు ఏంట్రా అని అడుగుతున్నారండి. అలా అని కాదు, ఒకసారి చిత్రం గారు ఫ్రీగా ఉంటారు, ఒక ఫోటో దిద్దాం అని చెప్పని మీకు ఫోన్ చేశానండి. ఏమయ్యా కొంచెం బిజీగా ఉన్నాను, ఫోటో ఇప్పుడు కుదరదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దిగుదులే. ఏంటి? ఏమండి మనకు బాబు ఉన్నాడు కదండి? మనకు కాదు, నాకు. అదేనండి, మీకు బాబు ఉన్నాడు కదండి? ఉన్నాడు. ఆ అబ్బాయి పొట్టిగా ఎర్రగా బుర్రగా ఉంటాడు కదండి? ఏమయ్యా చూసినట్టు చెప్తున్నావు ఏంటి? చూసంటే ఏంటండి బాబు, నా ముందే ఉన్నాడు. నీ ముందు ఉన్నాడా? అవునండి. ఎక్కడున్నావు నువ్వు? ఏమండి సెంటర్ లో ఉన్నానండి, మరీ పట్టిందిరా. అయ్యో ఏమండి ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనాలు, ఎదురుకుండా లారీ అండి. అయ్యో ఇక్కడ మీ బాబండి, లారీ అండి, బాబు గుద్దేస్తుంది, యాక్సిడెంట్. బాబు హలో నాకే వచ్చింది. హలో ఏమైంది బాబు? లారీ ఫాస్ట్ గా వచ్చిందండి, చాలా స్పీడ్ లో వచ్చిందండి, బాబు మీదకి వచ్చేసిందండి, బాబుని లాగేసానండి, బాబు సేఫ్ అండి. అమ్మా
థ్యాంక్స్ అండి, మీరు ఈ జన్మకు తీర్చుకోలేదు. అయ్యో, ఏమండి పర్లేదు. ఆ కొడుకు అంటే నాకు ప్రాణం అండి, లాభాలు లేకపోతే నేను బతకలేనండి. అయ్యో సీన్ గారు, ఒక తండ్రి ఆవేదన నాకు తెలిసి మీరు టెన్షన్ పడద్దండి. ఏమండి మీ దగ్గరికి వస్తున్నానండి. అర్జెంట్ గా మీరు సార్ ఆటో ఎక్కేసి ల్యాండ్ కోయిల్స్ 5th floor 203కి వచ్చేయండి సార్. ఓకే అండి, చూడండి మీకు టెన్షన్ పడద్దండి. బాబు నా పక్కన ఉండండి, ఆటో ఎక్కేసామండి. బాబు ఆడుకుంటాడు, నవ్వుతాడు కూడా. కాకపోతే సీన్ గారు, ఇక్కడ ఆటో డ్రైవర్ లైట్ గా డ్రింక్ చేసినట్టున్నాడండి. డ్రింక్ చేయడం ఫుల్ గా డ్రింక్ చేశాడండి బాబు. అయ్యో ట్రాఫిక్, జనాలు, కూరగాయల మార్కెట్. సీన్ గారు తిప్పక, బాబు చూసుకో, డిసిఎం వ్యాన్, స్పీడ్ బ్రేకర్ ఆటో, స్పీడ్ బ్రేకర్ ఆటో, డిసిఎం. హలో సీన్ గారు, ఏమైంది బాబుకి? ఏమైంది చెప్పు. బాబుకి ఏం కాలేదండి, నా కాలుకు ఊసుకొచ్చుకుందండి. నీ కాలు కూసుకుని చచ్చిపోతావా? సీన్ గారు, మీరు అలా అనద్దండి. బాబు సేఫ్ అండి, బాబు నా పక్కన ఉన్నాడు, నవ్వుతున్నాడు, టెన్షన్ లేదు. మీరు టెన్షన్ పడక సీన్ గారు. ఆ తాగిన వాళ్ళు ఆటో ఎందుకు ఎక్కుతావు? దిగి ఇంకో ఆటో ఎక్కువ. సీన్ గారు, ఇంకో ఆటో ఎక్కారండి. మన మంచి వ్యక్తి మీలో పరిచయం అండి, రామప్రసాద్ అన్న వ్యక్తి పరిచయం అండి. అబ్బాయి లిఫ్ట్ ఇచ్చారండి, వెనకాల నేను కూర్చున్నాను, వెనకాల బాబు కూర్చున్నాడండి. గట్టిగా పట్టుకున్నాడు, టెన్షన్ అయితే హ్యాపీగా ఉన్నాండి. థ్యాంక్స్ అండి. బాబుకి ఏమన్నా నేను తట్టుకోలేనండి. అయ్యో, ఒక తండ్రి ఆవేదన నాకు తెలుసండి. మీ దగ్గరికి వచ్చి నేను ఫోటో దిగి తెలుసా, ఆ బాబుని అప్ చెప్తాను సార్. ఒకటి కాదయ్యా, 100 ఫోటోలు ఇస్తాను. నువ్వు అర్జెంట్ బాబుని తీసుకుని వచ్చాయి. సార్ వెనకాల నుంచి ఎవడో ఒక కత్తి పట్టుకుని వస్తున్నాడు సార్. మా వైపు వస్తున్నాడు సార్, బాబు వైపు చూస్తున్నాడు. మేమేమనలేదు, రామప్రసాద్ తాలూకా నాకు అర్థం కాదు, శత్రువు ఏమో నాకు అర్థం కావట్లేదు. కత్తి మా వైపు వస్తున్నాడు. సార్ కత్తి బాబు, బాబు హలో ఏంటి ప్రతిదానికి సగం సగం చెప్పి ఫోన్ కట్ చేస్తాడా, లేకపోతే నిజంగా జరుగుతుంది? ఏం అర్థం కాదు. హలో అన్నా నమస్తేనే. ఎవరు? సూపర్ సినిమా ఫ్యాన్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రమణారెడ్డి మాట్లాడుతున్నానే. ఏంటి బాబు గారి అబ్బాయి సినిమాలో నువ్వు యాక్టింగ్ చేసినావు చూడన్నా, అబ్బా చింపి అవతల పడేసినవే, డాన్స్ కూడా మొత్తం. రే నాగబాబు గారి అబ్బాయి సినిమా నేను యాక్ట్ చేయలేదు. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదరా. అరే అవు కదా అన్న, ఈ సినిమా అన్న ఒక్క నిమిషం. అరే అన్న, ఈ సినిమా రిలీజ్ కాలేరా బాయ్, నిజమే. మొత్తం అన్ని చదివేరి. రే అన్నా నువ్వు అర్జెంట్ గా ల్యాండ్ కోయిల్స్ 5th floor 203కి వచ్చేరా. అన్న రింగ్ రోడ్ ఎక్కి 5 నిమిషాలు వస్తున్నాను బెడ. దా నీ సంగతి చెప్తా. ఫ్యాన్ అంట ఫ్యాన్ ఒక పక్క. హలో సీనియర్, బాబుకి ఏం కాలేదండి. బాబుకి ఏం కాలేదండి. అంటే నేను టెన్షన్ లో బాబుని సేవ్ చేయడం ప్రాసెస్ లో చాలా టెన్షన్ పడ్డానండి. మరి ఎందుకయ్యా అంత టెన్షన్? నన్ను ఎందుకు పెడుతున్నావు? ఏం జరిగింది అక్కడ? మ్యాటర్ చెప్పు. అంటే సైడ్ ప్రొఫైల్ నుంచి ఒక కత్తి పట్టుకొస్తున్నాడండి. ఏ సైడ్ ఒక దెబ్బ. ఎవరిని? పుచ్చకాయ మీద వేసాడండి, 2 ముక్కలు అయిపోయిందండి. సార్ మీరేం టెన్షన్ పడదు సార్, మేము ఆల్రెడీ మీ లాంగ్వేజ్ దగ్గర ఉన్నామండి. 5th floor 203కి వచ్చేసాయి. ఓకే సార్. అంటే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ మీద రమ్మంటారా? కరెంట్ పోతే పెద్ద ప్రాబ్లం. నువ్వు లిఫ్ట్ లో వచ్చేసి సరే మెట్లకి వచ్చేసాయి. బాబు చేత. అయ్యో మళ్ళీ మెట్ల దాకా వచ్చా కూడా బాబు జాగ్రత్త అంటాడు ఏంటి? నమస్తే. నమస్తే. మీరేనా వచ్చింది? థ్యాంక్స్ అండి సార్. మీరు రుణం ఈ జన్మ తీర్చుకోలేను సార్. చాలా థ్యాంక్స్. నిజంగా మా బాబుని వీడియోడు నా బాబు. మరి నా బాబేడి? నాకేం తెలుసు, ఇంట్లో చూసుకో. ఏమే చెప్పండి. ఆ బుడ్డో ఏం చేస్తున్నాడు? పడుకున్నాడండి. అదేంటి వాడు స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు ఆదివారం అండి, వచ్చా. ఇంతకు నువ్వెవరు? ఫైనాన్స్. అమ్మని అమ్మ, ఫైనాన్స్ వాడు ఇలా వేసాడు స్కెచ్. ఏ ఫైనాన్స్? ఎంతమంది తీసుకున్నావు డబ్బులు నువ్వు? అది లడ్డూబాయ్ యాదగిరి. వరుణ్ ఫైనాన్స్ అంటే కారు కదా. తీసుకుని ఎన్ని రోజులు అయింది? 9 నెలలు అయిందండి. నువ్వు ఎన్ని కట్టావు? కట్టానండి. ఎన్ని నెలలు కట్టావు? అది 1 నెలే కట్టావు. అవునండి. నాకు తెలియక అడుగుతాను. మన నీకు సెల్ కాల్ చేస్తే మీ అసిస్టెంట్ ఫోన్ ఎత్తాడు, ఎత్తి సార్ షాట్ లో ఉన్నారు అంటాడు. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా, ఏ సినిమాలు కనపడమేంట్రా? అంటే అది కొంచెం చిన్న గ్యాప్ వచ్చిందండి, అది ఫిల్అప్ చేసి. నీ గురించి స్టూడియోలు అంట, ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ దగ్గర నేను ఆర్టిస్ట్ అయిపోయాను కదా. సూపర్ సినిమా జిందాబాద్. అన్నా నమస్తేనే, నేనే సూపర్ సినిమా ఫ్యాన్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రమణారెడ్డిని. నీకోసం మొత్తం రక్తదానం గిత్తాను అన్నదానం అన్ని పెట్టినా. నువ్వు సినిమా చేయాలన్నా మొత్తం క్యాన్సల్ చేస్తామే. పక్కన అరే మంచిది. ఎన్ని సిమ్లు మార్చుతారా? ఏ సిమ్ చేసి నాట్ రీచబుల్ వస్తుంది. అది ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? ఇందాక నుంచి నెక్స్ట్ డే ఎప్పుడు చెప్తున్నా టెన్షన్ గా చూడు, ఆడి చెప్పాడు. నేనా నా సినిమా కోసం మేము ఇస్తామని అడిగిండు. పానం ఇస్తా అన్న, పానం వద్దు నంబర్ ఇమ్మన్నాడు, నంబర్ చేసిన. సరేరా, ఇప్పుడు నా డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా. సార్ ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బులు అంటే ఎలా తెచ్చేస్తారు సార్? ఈ మధ్య కదా ఎక్స్ట్రా జబర్దస్త్ లో జాయిన్ అయింది. చెక్కుడు రాని డబ్బులను తీర్చేస్తాను. సరే, పని చేద్దాం రా. నీకు చెక్కులు వచ్చే వరకు నీ జబర్దస్త్ లో నీ టీంలో నేను చేస్తా. అబ్బా థ్యాంక్స్ సార్. టీం ఎలాగో స్ట్రాంగ్ లేదు అనుకున్నా, మీరు వస్తే అదిరిపోద్ది సార్. సార్ సూపర్ సార్. సినా నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నావే? అవును. అరే ఏం ఖుషి మాట చెప్పినవే. ఈ రోజు సాయంత్రం పెద్దమ్మ టెంపుల్ దగ్గర బియ్యం పోసి బట్టలు పెట్టి 4 ఆటలు కోసి
నాగబాబు గారిని రోజమ్మని పిలిచి జులుస్తోని జుబ్లీ చెక్ పోసి అన్నప్పుడు దాకా పెద్ద దున్నొస్తానే నేను. అరే నా కోసం ఏం చేస్తావరా నువ్వు? అరే పానం ఇస్తానే నీకోసం. ప్రాణం వద్దురా, ఒక 100 రూపాయలు ఈ కూరగాయలు తెప్పించుకుంటా. అన్నా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా నామినేషన్ చేసినావే అయితే నీకు తిరుగులేదన్నా. జిందాబాద్ రోజమ్మ జిందాబాద్. సరే అన్ని పక్కన పెట్టుగానే స్కిట్ తీ చేద్దాం. అవును స్కిట్ ఇందాక రాయమని చెప్పా. అరే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అరే స్కిట్ రాయమన్నాను, రాసావా? రాశా. ఏది? ఇదిగో. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా. ఏంట్రా ఇది? నేనేం రాయమన్నాను? ఓ స్కిట్. నువ్వేం రాసావురా? ఒక స్కిట్. అవును స్కిట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వస్తుంది కదా, జుంబల్లక జుంబల్లక. అమ్మాయిది రేష్మి, నిన్నే పిలుస్తా. సో మన జడ్జెస్ కి మీ ఎక్స్ట్రా స్పెషల్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఎప్పుడు నవీన్ ఎట్లా గ్యాప్ దొరికి వచ్చావా లేకపోతే? కాన్సెప్ట్ బాగుంది. యూజువల్గా మనం టెన్షన్లో ఒకవైపు ఉంటాం, ఇంకో పక్కనేమో పనికిమాలిన ఫోన్లు వస్తుంటాయి, పానకంలో పుడకలాగా. బాగుంది స్కిట్, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్. రోజా గారు. వెల్కమ్ నవీన్. థ్యాంక్ యూ మ్యామ్. నా పద్దుగా నిలిచిపోయావు కానీ చాలా రోజుల నుంచి మిస్సింగ్ నేను. మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు, చాలా బాగుంది. అండ్ సీను మ్యామ్ చాలా బాగుంది అని చెప్పలేను, బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో లెట్స్ గెట్ రెడీ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. అంటే ఫటాఫట్ ఫన్ రౌండ్. రోజా గారు సిచ్యువేషన్ ఏంటి? ఒక లీడర్ ఇంకో లీడర్ ని అమ్మేయాలి. ఏం చెప్పి అమ్మేస్తాడో చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ రాబోతున్నారు ఎవరు? సుధీర్ ని అభి అమ్మేయాలి. ఆ తాజా పీస్ బాబు, పెళ్లి కాని పీస్ బాబు, లేడీ ఫ్యాన్స్ ఉన్న పీస్ బాబు వచ్చి కొనుక్కోండి అమ్మా. 100 రూపీస్. సుధీర్ డాన్స్ బాగా చేస్తాడు కాబట్టి సుధీర్ని కొనుక్కుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న శాంపుల్. రష్మి ప్లీజ్ కమ్ హియర్. సో ఇప్పుడు రష్మిని చూస్తూ ఒక పాట పాడాలి. నువ్వు బాగా డాన్స్ చేస్తే మంచి రేటు కొంటారంట అమ్మాయిలు. నువ్వు చేయబట్టుకో అమ్మాయి చేయబట్టు. అంటే ఫస్ట్ టైం అబ్బా నాకు ఫస్ట్ టైం ఓవర్ యాక్షన్ పట్టుకో చెయ్యి. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయడంలో సుధీర్ ఫస్ట్ ఉంటాడు కాబట్టి చూడండి. ఇలాంటివన్నీ కొనుక్కుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పట్టుకున్నారు కదా? రెడీ 1 2 3. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సో చూసారు కదా, మా సుధీర్ని కొనుక్కోవాలంటే ఆయన క్వాలిటీస్ ఏంటో చెప్తాము. చూడండి, పాత సామాన్లు కొంటాం. మంచి జుట్టున్న సుధీర్ నమ్ముతున్నాం. పాత సౌరాలు కొంటాం. ప్రతి విషయానికి నా బొక్క అనే సుధీర్ నమ్ముతున్నాం. కొనుక్కోండి, సుధీర్ నమ్ముతున్నాం. పాత సామాన్లకు బొక్కలు పూడుస్తాం. సుధీర్ని కొంటే సీను ఫ్రీ. ఇత్తడి సామాన్కి బంగారు పళ్ళం ఫ్రీ. సో కొనుక్కోండి రావాలి, టైం అయిపోతుంది, రావాలి సార్. ఓకే సార్, అమ్మేస్తున్నాం సార్. రైట్, చలో 5 రూపాయ में ले लो. చంద్రాని మన సూపర్ సీన్ అమ్మాలి. ఏ టమాటే గువ్వ బట్టే బజే రాములే. ఏ టమాటే గువ్వ బట్టే బజే రాములే. కొనండి బాబు చంద్ర కొనండి. హీరోయిన్లు కట్టిన చీరలు ఫేమస్ కాదు నాకు తెలియదు, కానీ చంద్ర కట్టిన చీరలు చాలా ఫేమస్ అండి. కొనండి. డే టైంలో చంద్ర, నైట్ టైంలో చంద్రిక. కొనండి బాబు కొనండి. చీర కాడితే చికిలి చమేలి, చీరెత్తితే షీలాకి జవానే. ఏంటి ఎవడు స్పందించట్లేదు? డ్రెస్ లో ఉన్నాడన్నా? చీర కట్టుకొని రా కొనేస్తాను. ఇప్పుడు అభిని చంద్ర అమ్మాలి. రండి బాబు రండి. అభిని కొనుక్కుంటే 4 చాక్ పీసులు ఫ్రీ. పెన్సిల్ ఫ్రీ. పెన్సిల్ ఫ్రీ.
వీడికి ఎలా అమ్మాలో అర్థం అవ్వట్లేదు. కండలు ఉండాలిగా, ఉంది బ్రెయిన్ ఉండాలిగా అమ్మడానికి. ఒక్క నిమిషం. అభి దేనికైనా పనికిస్తాడు, ఒకదానికి తప్ప. కొనుకెళ్ళండి బాబు, ఒక కామెడీ చేయలేడు కానీ తర్వాత చేస్తాడు. మీరు చేసిన తర్వాత మీరు చూసి వాడిని చూసి అయినా కామెడీ మీరు నేర్చుకుంటారు కానీ వాడు నేర్చుకోడు. ఫస్ట్ కొనుకెళ్ళండి, దేని కొనుక ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. ఫస్ట్ ఈ జబర్దస్త్ అని దాంట్లోంచి తీసుకెళ్ళండి. ఇది ఎక్స్ట్రా జబర్దస్తే. ఇదే ఎక్స్ట్రా అంటే వీడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా కాబట్టి ఇది కొనుకెళ్ళండి. ఇంట్లో దేనికైనా వాడుకోండి. పని మనిషి అవసరం లేదు, ఏ మనిషి అవసరం లేదు. ఒకడు ఉంటే ఇంట్లో ఉంటే చాడు మొత్తం ఫిలప్ చేస్తాడు. చాలా శంకర్ ఏమండి సీను నమ్మే వేడివేడిగా సీన్ అండి. వేడివేడిగా సీను ఏంటి? వేడివేడిగా సీను చూడడానికి లేతకుంటే లోపలంతా ముదిరే. పేడ ముద్ద పైనుంచి తపక్కన కింద పెడితే ఈడిపోదు చూడండి, అలాగ ఉంటుంది మాకు. ఎవడ కొంటాడన్నా ఆ ముక్కేటన్నా తొండతోకలాగా? ఆ ముక్కే అదృష్టం రా. ఎవడు కొంటాడు మరి? ఎంత ఎంత అమ్మా? నీ ఇష్టం, నువ్వు ఎంత ఎంత అంతే చెప్పు. 500 ఫిక్స్ చేసుకో లాస్ట్. 500 ఎక్కువ? నేను 10 రూపాయలు అనుకున్నా. సుధీర్ శంకర్ నమ్మే. రండి బాబు రండి, శంకర్ గారిని కొనండి. వీళ్ళు ఏమీ లేదు అనుకోవద్దు, అన్నీ ఉన్నాయి. ఏని దేని పనికిరావు. వీడు చూడండి, వీడికి ఇప్పుడు తల ఉంది, పెద్ద పొట్ట ఉంది, బాల బట్ట కూడా వస్తుంది త్వరలోని. వీడికి ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయిలందరూ రెడీగా ఉండండి, 1 కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ స్కిట్ లో డైలాగులే మర్చిపోతాడు, రేపు పొద్దున మిమ్మల్ని కూడా మర్చిపోతాడు. మీరు హ్యాపీగా ఏమవుతుందా బాబు? శంకర్ అని చెప్పని మన దగ్గర ఒక పీస్ ఉంది. నన్ను ఇంప్రెస్ చేస్తే ఏదనుకుంటా. వాడిని ఇంప్రెస్ చేయాలంటే నీ గురించి నిజాలు చెప్తాను. ఇంప్రెస్ అని ఇంగ్లీష్ అనక తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు ఏంటి? నీకు స్పెల్లింగ్స్ వచ్చుగా? శంకర్ కి నచ్చని పదం ఇంగ్లీష్. నాగబాబు గారి స్పెల్లింగ్ చెప్పు. రోజా మేడం స్పెల్లింగ్ చెప్పు. RAJO మేడం. నీ పేరు చెప్పు. శంకర్. SHNKAR. శంకర్ ఏం చేయగలడు? అసలు నాకు చూపించాలి ఏం చేయగలని. వాడు ఏం చేయలేడండి, అందుకే వాడిని నమ్మేద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను. వీడందరూ తిడుతుంటాడు, ప్యాడ్ వేస్తే రివర్స్ అయిపోయారు మొహం అని చెప్పి. నీ మొహం ఎలా ఉంటుందిరా? ఇప్పుడు అదే ప్యాడ్ ఎండిపోతే గోడకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వీడు నమ్మడానికి నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు శంకర్ గారు నమ్మడం. వీళ్ళందరికీ బిస్కెట్ అంటాడు, శ్రీకాకుళం వెళ్తే కోట్లు ఇచ్చుకుంటారు నన్ను. గుడ్ జాబ్ బాయ్స్, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మరి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? అదిరే అభి. అమ్మిన వాడికి అమ్మబడిన వాడికి కూడా ఇస్తున్నాం. Congratulations to me and Sudhir and Abhinay and Funny. Congratulations to all of us. మేము గెలుచుకుంటున్నాం 10,000 rupees. సో టీమ్ లీడర్స్ మీరు కూడా వచ్చేస్తే స్కోర్స్ తెలుసుకుందాం. టీమ్ లీడర్స్ మహారథిలు, are you ready to look at the scores? Yes. So let's start with Super Shrinu. Roja garu, Chammak Chandra and team, Sudigali Sudhir and team, Adre Abhi and team, ladies first kabatti ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ గురువారం కలుద్దాం, సేమ్ టైం at 9:30.